రాష్ట్రంలో అత్యంత ఇండియన్ నటుడు ప్రముఖుడు ఎవరంటే రజనీకాంత్ అండి. రజనీకాంత్ 'కూలీ' రన్ అవుతుంది. ఆయన సంబంధించిన ఒక స్టోరీ ఒక 45 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాలో ఒక స్టోరీ చెప్తున్నాను. రజనీకాంత్ స్టైల్‌కి చాలా ఇంపార్టెంట్ పర్సను. అతను సిగరెట్ నోట్లో వేసుకొని అలా పట్టుకుంటాడు. ఎన్ని సార్లైనా పట్టుకుంటాడు. అయితే ఒక ఆయన ఏమన్నాడంటే అప్పటికి ఇంకా మనకు మారుతి కార్లు అది రాలేదు. ఫియట్ కారు. 10 సార్లు ఒక్కసారి కూడా పడకుండా పెట్టుకో నీకు ఫియట్ ఇస్తాను. లేకపోతే కత్తితోటి నీకు వేళ్ళు కట్ చేస్తానన్నాడు. 1, 2, 3, 4 టక 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 వేసాడు. ఎనిమిదోది వేసేటప్పటికి చేతిలో వణకడం కత్తి, కారు చేతిలో వణకడం మొదలుపెట్టాయి. ఫ్రెండ్స్ అందరూ వేశారా 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 నీకు కారు వస్తుంది కదా అన్నారు. మొత్తం మీద వేసేసాడండి. ఇంక తొమ్మిదోసారి టక 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 వణికేస్తుంది వణికేస్తుంది వణికేస్తుంది. కత్తి, కారు, కీ కట్ చేసిన ఫీలింగ్. మొత్తం మీద బలవంతంగా అందరు కలిపి వేశారా వేశారా అన్నాడు. 10ఓసారి వణుకుతూనే ఉందండి. పడ్డానికి లేదు. నువ్వు ఎంత పోటుగాడివైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత మేధావైనా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న చోట స్పీచ్లు ఇచ్చేటప్పుడు ప్రెజర్ ఉన్న ఒక సర్జరీ డాక్టర్ సర్జరీ చేస్తున్నాడు. కత్తి పెట్టి సర్జరీ చేయమన్నారు అనుకోండి, నెత్తి మీద కత్తి పెట్టి రాదండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా సరే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ కానీ, భయాలు కానీ, మరొకటి కానీ నత్తివాడి మాట బాగా మాట్లాడేవాడు టెన్షన్ వస్తే నత్తి వస్తుందండి. ఏమాత్రం కంగారు లేకుండా సెక్స్ చేయగలిగినాడు. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటే సెక్స్ సరిగ్గా చేయలేడండి. జీవితంలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు, యాంగ్జైటీ, టెన్షన్, భయాలు ఉన్నప్పుడు నువ్వు ప్రతిభావంతుడైనా సరే నేను జీరోగా చేసి పడేస్తుంది. నువ్వు జీరో అవ్వాలనుకున్నా, హీరో అవ్వాలనుకున్నా సరే కూల్గా, కామ్గా ఉండాలి. 100 సార్లైనా సరే సిగరెట్ అలాగే ఎగరేసి నోట్లో పెట్టుకోగలరు రజనీకాంత్. కానీ కత్తి పెట్టి కట్ చేస్తావు 10 సార్లు పెట్టుకోకపోతే అనేటప్పటికి టెన్షన్ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది, యాంగ్జైటీ సార్. మీరందరూ మేధావులే, మీరందరూ తెలివైన వాళ్ళే. మీ తెలివితేటలు కానీ, మేధావిత్వం కానీ ఎందుకంటే భయాల కారణంగా ఫిల్టర్ అయిపోతున్నాయి, యాంగ్జైటీ కారణంగా ఫిల్టర్ అయిపోతున్నాయి. నువ్వు చేయగల స్థాయిలో నువ్వు చేయలేకపోతున్నావు. ఈ యాంగ్జైటీలు తగ్గించుకోవాలి, టెన్షన్ తగ్గించుకోవాలి, కామ్ మైండ్, కూల్ మైండ్, ట్రాంక్విల్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ డెవలప్ చేసుకోవాలి. మీరు చేయడం మీద మనసు పెట్టి చేయండి. ప్రతిఫలం ఇలా ఉండాలి అని ఆలోచించారంటే దెబ్బ కొడతారు. ఇది క్రికెట్లో కూడా వర్తిస్తుందండి. క్రికెట్లో స్పోర్ట్స్ సైకాలజీ అంటాం. ఈ ఓవర్ కరెక్ట్గా తీయాలి, లేదంటే ఇది కరెక్ట్గా తీయాలంటే అది సచిన్ టెండూల్కర్ కావచ్చు, ధోని కావచ్చు, ఎవరికైనా సరే ప్రెజర్ పెరిగిపోతుంది. వింబుల్డన్లో కావచ్చు మరొకటిగా. అందుకే స్పోర్ట్స్ సైకాలజీలో సైకాలజిస్ట్ని పెంచుకుంటారు. ఇప్పుడో థెరపిస్టులతో కూడా చాలామంది చేయించుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్